హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా జీవితం గురించి 5 పార్ట్ చెప్తున్నాను. అలా గొడవలతో నా అమ్మ పేరు మీద ఉన్న పొలం మాకు ఇచ్చేశారు అనేవాళ్ళు. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ముగ్గురు ఆడపిల్లలకి 10,000 అంటే ఆ రోజులో గోల్డ్ 2,000 ఉందన్నమాట. అందుకోసమని 5 సవర్లు గోల్డ్కి 10,000 లెక్కన అన్నయ్య వాళ్ళు ఇచ్చారు. రిజిస్ట్రేషన్లు చేశారు. నేను ఇక వచ్చేసాను. మా మామయ్యకి చెప్పాను, ఇది సంగతి మామ అని. ఎందుకమ్మా, మాకు బాగానే పెళ్లి చేశారు కదా, మళ్ళీ ఎందుకు అలాగా వాళ్ళ గురించి మళ్ళీ ప్రాపర్టీ కోసం వెళ్ళి గొడవలు ఎందుకంటే, లేదు మామయ్య, అమ్మ నాన్న లేరు, మంచి చెడు చూసేవాళ్ళు లేరు, చూస్తే మీరు చూడాలి, లేకపోతే అలాగే ఉండాలి. అందుకోసమని తల్లిదండ్రులు ఉంటే అంతకన్నా ఎక్కువ పెట్టుకునే వాళ్ళేమో. మాకు అదృష్టం లేదు. తల్లిదండ్రులు కోల్పోవడం చాలా దురదృష్టం. చిన్న వయసులోనే తల్లిదండ్రులు పోవటం అంటే, ఏ చిన్న విషయం వచ్చినా, ఏ కొద్ది బాధ వచ్చినా కూడా అమ్మతో షేర్ చేసుకుంటాం. కానీ ఇంకెవరితో ఎవరికి చెప్పుకున్నా కూడా హేళనగా మాట్లాడతారు. మన ముందు అయ్యో అంటారు, వెనక్కి పోయి వీళ్ళకి బాగా తిక్కరం కుదిరిందిలే అని అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. నా జీవితంలో నేను ఇది చూశాను మామయ్య. సరే, మనం ఎంత వద్దన్నా కూడా అమ్మ వాళ్ళు కష్టపడింది, ఎవరి సొమ్ముకు మనం ఆశపడలేదు. తల్లిదండ్రులు సంపాదించిందే మనం అడిగాం. అందుకోసమని నేను తీసుకున్నాను మామయ్య అంటే. సరే మా నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావో నీ ప్రాపర్టీ, నేనైతే అడగను అని చెప్పి మా మామయ్య గారు చెప్పేశారు. సరే అని అలాగే ఉంటూ ఉన్నా. మొదట నాకు బాబు ప్రెగ్నెన్సీతో ఉన్నాను. ఇక అలాగనే మా మామయ్య గారు హాస్పిటల్లో చూపెడుతూ ప్రతి నెల మెడిసిన్ వాడుతూ మంచి చెడులు అన్నీ బాగానే చూసుకుంటున్నారు. నాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తను ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం చూసుకుంటా ఉన్నారు. కాకపోతే ఆ ఇంట్లో పెళ్లి చేయటం మా మామయ్య ఒక్కరికి ఇష్టమే అని తర్వాత మా అత్తయ్య మాటల్లో, ఆ కుటుంబంలో మాటల్లో నాకు అర్థమైపోయింది. అంటే నాకు మ్యారేజ్ చేయటం మా మామయ్యకు ఒకరికి తప్పితే ఆ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. మా మరిది ఇష్టం లేదని చెప్పరు, ఇష్టం ఉందని చెప్పలేదు. మా ఆయన కూడా ఏం చెప్పలేదు నాకు. కాకపోతే తండ్రి చెప్పింది చేసుకోవాలన్న ఆలోచనతో పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులు లేని పిల్ల చెప్పినట్టు వింటదని వాళ్ళ ఆలోచనతో వాళ్ళు చేసుకున్నారు. ఇలా ఎవరు అనుకూలంగా ఎవరి స్వార్థాలతో వాళ్ళు అలాగ ఆలోచించి అలా చేశారు. 9th మంత్ వచ్చేసింది. నాకు పురుటినొప్పుడు అంటే ఏంటో తెలియదు. నాకు ఎవరు ఏం చెప్పేవాళ్ళు కాదు. బయటికి వెళ్ళి చూసేదాన్ని కాదు. ఆ బజార్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఆ గేటు బయటికి వెళ్తే, హాస్పిటల్కి వెళ్తే తప్పితే ఇంకా బయటికి వెళ్ళటానికి వీలు లేదు. వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు మా ఇళ్ళల్లో. అలాగా అని వేరే ఉద్దేశం మాత్రం కాదు. మా మామయ్య స్కూల్కి వెళ్ళొచ్చి తీసుకెళ్ళాలి నాకు హాస్పిటల్కి. అయితే 5కి నాకు తెల్లారుజాన కొద్ది కడుపులో నొప్పిగా అలా అలా ఉందని చెప్తూ, తాపుకోసారి వస్తుంది, తెరలుగాను అరగంటకోసారి, ఒక్క నిమిషం అరగంటకోసారి అలా వస్తుంది. అంటే ఏందో నాకు తెలీదు. అయితే మా వారికి చెప్పాను. చెప్తే వాళ్ళ అమ్మకి చెప్పారు. డైరెక్ట్గా అమ్మ అయితే చెప్పుకోగలుగుతాను, కానీ నా బాధ ఏందో అత్తయ్యతో నేను ఎలా చెప్పాలని, కట్టుకున్న మొగుడు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్పాను. అప్పటికే మా మామయ్య స్కూల్కి వెళ్ళిపోయారు, ఆయనకు తెలీదు. అయితే మా అత్తయ్య గారు ఇని వేడి నొప్పులు అలాగనే వస్తాయని ఏదో ధనాల కషాయం చేసి ఇచ్చింది. 8:30 అయింది. టిఫిన్ అలాగే తిరుగుతా టిఫిన్ చేశాను, ఇడ్లీ. ఆ తర్వాత అంట్లన్నీ బయటేసాను. ఇంకా వంట పని ఇవన్నీ చేసుకోవాలి కదా ఇంకా. అయితే ఇక ఇవన్నీ 8:30కి మా ఆయన ఫ్రెండ్ వచ్చేసి వెళ్దాం రండి పని ఉందంటే, సరే అని ఆయన గబగబా స్నానం చేసి ఇడ్లీ తినేసి వెళ్ళిపోయారు. తను 9కి వెళ్ళిపోయారు. ఇంకా మా మరిది అయితే ఇంకా లేవలేదు. మా అత్తయ్య మళ్ళీ తను టిఫిన్ తినేసి నేను ఇక్కడ దాకా వెళ్ళొస్తాను పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంటికని చెప్పి తను వెళ్ళిపోయింది.
అప్పటికి తను వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు నొప్పులు స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఏం చెప్పలేకపోతున్నాను నేను. తనకు చెప్పిన తర్వాత కూడా మా అత్తయ్య గారు పెద్ద వాళ్ళకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిందంటే ఇక మీరు అర్థం చేసుకోండి తన మనస్తత్వం ఏంటో తానేంటో. ఇప్పుడు పెయిన్స్ వస్తుంటే డెలివరీ టైం అని తను విడిచిపెట్టి వెళ్ళిపోయిందంటే అది తన కూతురైతే వెళ్ళిపోతుందండి. తన కూతురైతే దగ్గరుండి మంచి చెల్లు చూసుకొని వేడి నీళ్ళు పెట్టుకొని ఆ తల్లి ప్రేమ చూపించి ఎన్నో చూసేది. నేను పరాయి దాన్ననే కదా కోడలు అంతే చెప్పుకోవటానికి. అప్పుడు అర్థమైపోయింది నాకు తనకి ఇష్టం లేదని.